అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం ఈ యొక్క 4000 పెన్షన్ సంబంధించి, అలాగే 6000 పెన్షన్ సంబంధించి నిధులనేవైతే పెంచేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచబోతుంది? ఎంతవరకు పెంచబోతుంది? అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ ఆసరా పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వంలో పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క పథకం సంబంధించి ఎప్పుడు అమలు కానుందని చెప్పేసి. సో, దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ కింద మనకి రూ. 2000 అందిస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం. అంటే మన గత ప్రభుత్వంలో రూ. 2000 కింద అందించేవారు. అలాగే ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ రూ. 3000 వరకు. సో, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు చూసుకున్నట్లయితే రూ. 4000 వరకు పెన్షన్ పెంచే అవకాశం ఉందండి. అలాగే రూ. 3000 ఎవరైతే తీసుకుంటున్నారో సో, వారికేంటంటే 6000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచబోతుందనమాట. ఇది ఆసరా చేయూత పెన్షన్ కింద మనకైతే పెంచే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి గాని ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా మనకైతే త్వరలో అయితే వెళ్లి కానున్నాయండి. ఇప్పుడు దీనిపై మనకి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మనకి ఎప్పుడు రిలీజ్ చేసినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, తర్వాత రాబోయే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే తెలుస్తది. ధన్యవాదములు. జై హింద్.